ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈరోజు నుండి మమ్మను ప్రేమించి మా మేలు కొరకు మా జీవితాలను మీ ఎదుట మేము పరిశుద్ధంగా ఉంచుకొనుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ వేద గ్రంథంలో నుండి ఒక నూతన పత్రికను ధ్యానించడానికి మేమందరం సిద్ధపడుచుండగా మరొక్కసారి మీ సన్నిధిలో మేము మా యొక్క అసమర్థతను, మా యొక్క అయోగ్యతను ఒప్పుకొనుచున్నాము తండ్రి. కేవలం మీ సహాయం చేత మాత్రమే మేము ముందుకు సాగగలమని హృదయపూర్వకముగా మీ పాదాల చెంత ఒప్పుకొనుచు మమ్మల్ని నడిపించమని, బలపరచమని, ఈ ధ్యానాన్ని మా మేలు కొరకు ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలోచించువారుగా, తద్వారా ఆచరణలోనికి కూడా ఈ మాటలలోని భావాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని వెళ్ళుటకు మంచి ప్రేరణ అనుగ్రహించమని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు నుండి ముందుగానే ప్రకటించినట్టుగా క్రొత్త నిబంధనలో నుండి ఒక పత్రికను మనం ధ్యానించబోతున్నాం. ప్రతి ఆదివారం మనం గలతీ పత్రిక ధ్యానిస్తున్నాం. కానీ ఒక లాక్డౌన్ పీరియడ్లో మనము సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకొనొచ్చు. ప్రతిదినం ఈ రీతిగా మనము ఆత్మీయ ఆహారాన్ని భుజించడం ఖచ్చితంగా మనందరికీ అది ప్రయోజనకరమని విశ్వసిస్తూ ఈ యొక్క ప్రయత్నాన్ని ప్రతిదినం మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. సుమారు ఒక 2-3 వారాల నుండి ప్రతిరోజు కూడా మీ ముందుకు ఒకరు లేదా ఇద్దరు సేవకులు ప్రతి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మీతో వాక్యం పంచుకుంటున్నారు. ఈరోజు నుండి ఆ సందేశాల తర్వాత ప్రతిరోజు మీతో మాట్లాడడానికి నేను ముందుకు వస్తున్నాను. అయితే ఈరోజు నుండి మనం ప్రారంభిస్తున్నటువంటి నూతన పత్రిక ఏమిటా పత్రిక అని బహుశా ఒకవేళ ప్రశ్న ఉంటే దాని గురించినటువంటి ఒక చిన్న క్లారిటీ నేను ఇచ్చి ముందుకెళ్తాను. 2013 నుండి గత 7 సంవత్సరాల కాలంలో బైబిల్లోని అనేక పత్రికలు, అనేక గ్రంథాలు నేను వివరిస్తున్నాను మీ అందరి మధ్య, మీకు బాగా తెలుసు. అయితే 2013వ సంవత్సరంలో నేను వివరించినటువంటి గ్రంథాలు కానీ పత్రికలు కానీ ఏవైతే ఉన్నాయో గత కాలంలో, అవి మాట్లాడినటువంటి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి అవుట్లైన్ మాత్రమే వాటికి సంబంధించినటువంటి వివరణ నేను ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి గ్రంథాల గురించి లేదా పత్రికల గురించి మాట్లాడుతున్నాను. ఉదాహరణకు ఓబద్య గ్రంథం 2013లో నేను ఓబద్య గ్రంథం గురించి నేను మాట్లాడడం జరిగింది. నిజానికి అంతకుముందు కూడా ఈ పత్రికలు గ్రంథం వివరించాను, కానీ ఉన్నటువంటి సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా వాటిని వివరించడం, ఆ సందర్భాన జరిగిన సంగతిని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఓబద్య గ్రంథం అన్నది ఆల్రెడీ నేను వివరించాను, కానీ దాన్ని ఇంకా సవివరంగా, ఇంకా ఎక్కువ వివరణతో మాట్లాడాలన్న ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల క్రితం కర్నూలు పట్టణంలో ఓబద్య గ్రంథాన్ని మరింత వివరణ ఇచ్చి అది నెట్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అలాగే ఒక హబక్కూకు గ్రంథం కూడా. ఏవైతే అవుట్లైన్ మాత్రమే ఇచ్చానో ఇంతకుముందు, ఆ గ్రంథాలను మరొక్కసారి, పత్రికలు కానీ గ్రంథాలను కానీ మరొక్కసారి వాటిని మేము దృష్టికి తీసుకొని వచ్చి లేదా మీ ముందుకు తీసుకొని వచ్చి ఎక్కువ వివరణ ఇవ్వడానికి నేను అభిప్రాయపడి ఆ పర్టిక్యులర్ బుక్ ఆఫ్ ద బైబిల్ దాన్ని చూస్ చేసుకొని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మీ ముందుకు
మీ ముందు వాటిని వివరించి ప్రతి ఒక్కరి మేలు కొరకు వీటిని తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం జరుగుతోంది. దయచేసి గమనించండి. అందులో భాగంగా నేను 2013వ సంవత్సరంలో క్రొత్త నిబంధనలో ఒక పత్రిక వివరించి ఉంటిని. అది క్రొత్త నిబంధనలోని ఫిలేమోను పత్రిక, లేదా ఫిలేమోను గారికి పౌలు గారు వ్రాసిన పత్రిక. ఇంతకు ముందే ఒకసారి నేను వివరించాను. అది సుమారు 1 గంటన్నర పాటు. ఆ గంటన్నర వ్యవధిలో ఈ పత్రికకు సంబంధించిన అవుట్లైన్ మాత్రమే నేను వివరించడం జరిగింది. అయితే మరొక్కసారి ఈ పత్రికను మీ ముందుకు తీసుకొని వచ్చి ఎక్కువ వివరణ ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఈ యొక్క పత్రికను ఈరోజు మీ ముందు ప్రారంభిస్తున్నాను. ఇంతవరకు యవన బిడ్డలు ఇద్దరు కూడా చక్కని వాక్యం మనకు అందించారు. ఇంగ్లీష్లో జోసెఫ్, అలాగనే తెలుగులో బెంజమిన్. తెలుగు వారి మాతృభాష కాకపోయినప్పటికీ, తమిళ్ వారి మాతృభాష అయినప్పటికీ ఒకరు ఇంగ్లీష్లోను ఒకరు తెలుగులోను మనకు సందేశాలు ఇచ్చారు. వారు చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలకించాం. వారు చెప్పినటువంటి సందేశంలోని సారాంశం కూడా మనం చక్కగా అర్థం చేసుకోగలిగాం. ఇక జాగ్రత్తగా మరొక్కసారి ఇంతకుముందు తమ్ముడు బెంజమిన్ వివరించినట్టుగా వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి తను మాట్లాడడం జరిగింది. ఆ వాక్యాన్ని మనం ఎంత ధ్యానిస్తే అంత మంచిది. ఆ వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తే అంత మంచిది. ఆ వాక్యంపై మనం ఎంత ఆసక్తి చూపితే అంత మంచిది. అందుచేత ఈ రాత్రి ఈ పత్రికను మనం ప్రారంభించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఫిలేమోను గారికి వ్రాసినటువంటి పత్రికను తెరవవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రొత్త నిబంధనలో 199వ పేజ్ నంబర్ ఇది. క్రొత్త నిబంధనలో 199వ పేజ్ నంబర్ ఇది. 1 అధ్యాయం ఉంటుంది. 25 వచనాలు కలిగినటువంటి ఒక చిన్న పత్రిక ఇది. ఈ పత్రిక ధ్యానాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ఎందుకు ఈ పత్రికను మనం మాట్లాడుకోబోతున్నాం అన్నది ఇంతకుముందే చెప్పాను, దయచేసి మర్చిపోకండి. ఒకవేళ ఇంతకుముందే మేము విన్నాము ఫిలేమోను పత్రిక అంటే అది అవుట్లైన్ మాత్రమే. మీరు ఏదైతే విన్నారో ఇంతకుముందు అది అవుట్లైన్ మాత్రమే. దీని యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నామన్న సంగతి దయచేసి మనసులో ఉంచుకోండి. పౌలు గారు వ్రాసినటువంటి పత్రికగా మన కళ్ళ ముందు కనబడుతోంది. క్రొత్త నిబంధనలో ఎన్నో పత్రికలు ఉన్నాయి, కానీ పౌలు గారు వ్రాసినటువంటి పత్రికల్లో ఇది అన్నిటికంటే చిన్నది అని మాత్రం మనం చూడవచ్చు. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. 25 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికను నేను 5 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. 25 వచనాలు కలిగిన ఈ పత్రికను నేను 5 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ 5 భాగాలను మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే 5 భాగాలను జాగ్రత్తగా ఒక్కొక్క భాగంగా మీరు రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కేవలం వింటున్నప్పుడు మాత్రమే కాదు, కానీ తర్వాత కూడా పత్రిక వింటూ మీరు దీన్ని జాగ్రత్తగా ధ్యానించవలసిందిగా, పఠించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రారంభిద్దాం. ఈ 5 ప్రధాన భాగాలలో ఈరోజు మనము మొదటి భాగాన్ని వినబోతున్నాం. ఈ మొదటి భాగానికి మీరు పరిచయం అన్న పేరును రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదటి భాగాన్ని మనం పరిచయం అని మనము పెట్టుకుందాం. ఈ పరిచయంలో మనకు 3 ఉపభాగాలు ఉంటాయి. ఈ మొదటి ప్రధాన భాగంలో 3 ఉపభాగాలు. ఆ 3 ఉపభాగాలు ఈరోజే మాట్లాడుకొని ఈ మొదటి ప్రధాన భాగాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఫిలేమోను పత్రిక ప్రారంభం మనం చేస్తున్నాం. 5 ప్రధాన భాగాలు, అందులో మొదటి ప్రధాన భాగాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ మొదటి ప్రధాన భాగంలో 3 ఉపభాగాలు. అందులో మొదటి ఉపభాగం ప్రారంభిద్దాం. ఈ పత్రికను ఎవరు వ్రాశారు? ఈ పత్రిక యొక్క రచయిత ఎవరు? కొన్ని సందర్భాలలో కొన్ని పత్రికల విషయంపై రచయిత ఎవరు అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఫిలేమోను పత్రికకు వచ్చేసరికి రచయితకు సంబంధించిన
వివాదాలు కానీ, రచయితకు సంబంధించిన సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ ఏమాత్రము లేనట్టుగా ఈ పత్రిక మనం చదివితే మనకు అర్థమవుతుంది. నిస్సందేహముగా ఈ పత్రికను వ్రాసినటువంటి భక్తుడే అపోస్తలుడైన పౌలు గారు. అక్కడ కనబడుతోంది సరే, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికలు లేదా కనీసం ఒకటైనా కూడా ఇది పలానాయన వ్రాసి ఉండకపోవచ్చేమోనండి అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఫిలెమోను పత్రికకు తర్వాత ఉన్న పత్రికే హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీ పత్రికను మనం ఆలోచించేటప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని కనబడుతున్నా ఇది పౌలు గారు కాకపోయి ఉండొచ్చు అనేటువంటి ఒక వర్షన్ కూడా నడుస్తూ ఉంటుంది హెబ్రీ పత్రిక మనం మాట్లాడుకునేటప్పుడు. అందుచేత హెబ్రీ పత్రికకు ఉన్నటువంటి ప్రాబ్లం ఫిలెమోను పత్రికకు లేదు. మర్చిపోకండి, మొదటి ప్రధాన భాగం పరిచయం మాట్లాడుకుంటున్నాం. పరిచయంలో మొదటి ఉపభాగముగా రచయితకు సంబంధించిన మాటలు మాట్లాడుకుంటున్నాం. ఎవరు వ్రాశారు? పౌలు గారు వ్రాశారు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అయితే పౌలు గారు క్రొత్త నిబంధనలో ఆయన వ్రాసిన పత్రికలను మనం చూసేటప్పుడు పౌలు గారు వ్రాసిన పత్రికలలో 2 రకాల పత్రికలు ఉంటాయి. పౌలు గారు వ్రాసిన పత్రికలలో 2 రకాల పత్రికలు. అందులో ఒకటి సంఘాలకు ఆయన వ్రాసిన పత్రికలు, 2 వ్యక్తులకు వ్రాసిన పత్రికలు. మళ్ళీ పౌలు గారు వ్రాసిన క్రొత్త నిబంధనలోని పత్రికలు ఏవైతే ఉన్నాయో అందులో 2 రకాల పత్రికలు ఉంటాయని దయచేసి గుర్తుంచుకోవాలి. అందులో ఒకటి సంఘాలకు వ్రాసినటువంటి పత్రికలు, 2 వ్యక్తులకు వ్రాసిన పత్రికలు. ద లెటర్స్ టు ద చర్చెస్ అండ్ ద లెటర్స్ టు ద పీపుల్, టు ద ఇండివిజువల్ పర్సనాలిటీస్. వ్యక్తులకు ఆయన రాసిన పత్రికలు ఏంటి అని ప్రశ్నిస్తే తిమోతి గారికి 2 పత్రికలు, తీతు గారికి 1 పత్రిక, ఫిలెమోను గారికి 1 పత్రిక కదా. మనకు మొత్తం 4 పత్రికలు కనబడుతున్నాయి, పర్సనల్ లెటర్స్, వ్యక్తులకు రాసినటువంటి పత్రికలు. అయితే తిమోతి గారికి వ్రాసినటువంటి పత్రికలకు తీతు గారికి వ్రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో, తిమోతి గారికి వ్రాయబడిన 2 పత్రికలు, అలాగనే తీతు పత్రిక, ఆ 3 పత్రికలకి ఫిలెమోను పత్రికకు ఉన్నటువంటి తేడా ఏంటని ప్రశ్నిస్తే ఆ 3 పత్రికలు కేవలము వ్యక్తులకు రాసినా కూడా అందులో సంఘ ప్రస్తావన, సంఘానికి సంబంధించిన విషయాలు ఏమండి, అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినవి, సంఘంలో ఉన్న స్త్రీలకు సంబంధించినవి, సంఘంలో ఉన్న యవనస్తులకు సంబంధించినవి, అలాంటి విషయాలన్నిటిని అడ్రస్ చేస్తూ వ్యక్తులకు ఆయన రాశారు. పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాసిన, అలాగే తీతు గారికి రాసిన సంఘానికి సంబంధించినవిగా అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ మన కంటికి కనబడుతూ ఉంటుంది. అయితే ఫిలెమోను పత్రికకు వచ్చేసరికి ఈ పత్రిక కంప్లీట్గా, పూర్తిగా అండ్ ప్యూర్గా, పూర్తిగా మళ్ళీ ప్యూర్గా, ప్యూర్ పర్సనల్ లెటర్. ఇందులో సంఘానికి సంబంధించినవి ఏమి ఉండవు, కంప్లీట్గా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తిగత పత్రిక. సంఘ సమస్యల గురించి, సంఘ పెద్దల గురించి, సంఘంలో ఉన్న స్త్రీల గురించి, సంఘంలో ఉన్న యవనస్తుల గురించి ఇలాంటివి ఏవి కూడా ఇందులో ప్రస్తావన ఉండవు. కంప్లీట్గా ఒక వ్యక్తిగత పత్రిక, వ్యక్తులకు సంబంధించిన పత్రిక, సంఘంతో పని లేకుండా ఒక ప్యూర్ పర్సనల్ లెటర్ అని దీనికి మనం ఒక ముద్ర వేయచ్చు. అట్ ద సేమ్ టైం రచయిత గురించి మాట్లాడుతున్నా ఈ లెటర్ గురించి మరొక మాట కూడా ఈ సందర్భంగా మీరు వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది ఏ కైండ్ ఆఫ్ లెటర్ అని మీరు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీ పత్రిక తీసుకున్నారనుకోండి, ఫిలిప్పీ పత్రికను మనము ఇట్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అనొచ్చు. ఫిలిప్పీ పత్రికను మనము ఇట్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహపరిచే పత్రిక, లేదా ధైర్యాన్ని ఇచ్చే పత్రిక, ధైర్యపరిచే పత్రిక. ఫిలిప్పీ పత్రిక అనగానే వెంటనే ఆ యొక్క విషయం మనకు వెంటనే మెదడులో స్ట్రైక్ అవ్వాలి. అలా ఫిలిప్పీ పత్రిక అనేది ఒకవేళ దాన్ని ఇట్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అంటే, ఫిలెమోను పత్రిక మాత్రం ఇట్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ రికమెండేషన్. రికమెండేషన్ తెలుగులో సిఫారసు అని అంటాం. మరి ఏ పత్రిక ఇది అని అడిగితే ఇది ఒక సిఫారసు పత్రిక. ఇట్ ఈస్ ఎ రికమెండేషన్ లెటర్ అని ఈ మొదటి ఉపభాగంలో ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి.
ఈ మొదటి ఉపభాగములో ఎవరు వ్రాశారు, ఆయన వ్రాసినటువంటి పత్రిక ఏ కైండ్ ఆఫ్ లెటర్, ఏ రకమైనటువంటి పత్రిక అన్నది మనము ఇంతవరకు ఆలోచించాం. ఇది మొదటి ప్రధాన భాగంలోని మొదటి ఉపభాగం. ఎవరు వ్రాశారు, అట్ ది సేమ్ టైం ఇది ఏ రకమైనటువంటి పత్రిక, ఇది క్లియర్ చేసుకున్నటువంటి మనం నెమ్మదిగా రెండవ ఉపభాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ఏమిటి రెండవ ఉపభాగం అని అడిగితే, ఇంతకీ పత్రిక ఎప్పుడు వ్రాశారు పౌలు గారు, ఎక్కడ నుండి వ్రాశారు, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఈ రెండవ ఉపభాగంలో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్, ఈ పత్రిక పౌలు గారు ఎప్పుడు వ్రాశారు అండ్ ఎక్కడ నుండి వ్రాశారు. ఓకే, దీనికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఎందుకు సిద్ధపడాలి అని మనం ప్రశ్నిస్తే, ఎప్పుడు రాశారన్నది మనకు పెద్దగా అంత ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న ఏం కాదు. దీన్ని ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా మీరు రాసుకుంటే, క్రీస్తు శకం సుమారు 61 నుంచి 62 మధ్యలో కానీ, 61 నుండి 63 మధ్యలో కానీ ఈ పత్రిక వ్రాయబడిందని మనం చెప్పుకోవచ్చు. ఈ పత్రిక ఎప్పుడు వ్రాశారు అన్న ప్రశ్నకు సమాధానం క్రీస్తు శకం సుమారు 61 నుంచి 62 కానీ, లేదా 61 నుంచి 63, ఈ రెండు మీరు రాసుకోవాలి. 61 నుండి 62 మధ్యలో కానీ, 61 నుండి 63 మధ్యలో కానీ వ్రాయబడినటువంటి పత్రిక అని మనం చెప్పవచ్చు. అయితే ఈ పత్రిక ఎక్కడ నుండి వ్రాసాడు అన్న ప్రశ్నకు మనం కొంచెం వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలెమోను పత్రిక పౌలు గారు ఎక్కడి నుంచి వ్రాసాడు అన్న ప్రశ్నకి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా 3 అభిప్రాయాలు కనబడుతూ ఉంటాయి. ఆ 3 అభిప్రాయాలను కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. క్రైస్తవ ప్రపంచంలో, జాగ్రత్తగా విందాం, క్రైస్తవ ప్రపంచంలో ఫిలెమోను పత్రికను పౌలు గారు ఎక్కడ నుండి వ్రాసాడు అన్న ప్రశ్నకి 3 రకాలైన అభిప్రాయాలు కనబడుతుంటాయి. అందులో ఒకటి చూద్దాం జాగ్రత్తగా. యెరూషలేముకు దగ్గరలో కైసరయ అని ఒక ప్రాంతం ఉంటుంది. యెరూషలేముకు దగ్గరలో కైసరయ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ కైసరయలో పౌలు గారు సుమారు ఒక 2 సంవత్సరాల పాటు ఆయన అరెస్ట్ అయి ఉంటాడు. పౌలు గారు కైసరయ అనే ప్రాంతంలో ఖైదీగా ఉంటాడు. ఆయన సుమారు దగ్గర ఒక 2 సంవత్సరాల పాటు. ఆ 2 సంవత్సరాల వ్యవధిలో, 2 సంవత్సరాల కాలంలో పౌలు గారు కైసరయ ప్రాంతం నుండి పత్రిక వ్రాసి ఉంటాడు అని ఒక అభిప్రాయాన్ని క్రైస్తవ్యంలో ఒక గ్రూప్ వారు చెబుతూ ఉంటారు. అసలు కైసరయ ఎక్కడుందో మ్యాప్లో చూద్దాం. ప్రకటన గ్రంథం అయిన తర్వాత, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం అయిన తర్వాత మనకు 4 మ్యాప్లు ఉంటాయి. ఆ 4 మ్యాప్లలో చివరి మ్యాప్ అయిన అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అని మీరు ఆ మ్యాప్ తీయగలిగితే, ఆ మ్యాప్లో మీకు కుడివైపున బైబిల్ అలా అడ్డంగా తిప్పి పట్టుకోవాలి. కుడివైపున క్రింద రెగ్యులర్ బైబిల్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్య కొత్త మ్యాప్స్, ఎక్కువ మ్యాప్స్ ఉన్నటువంటి బైబిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కువగా మనము రెగ్యులర్గా ముందు నుంచి వాడుతున్నటువంటి బైబిల్లోని 4 మ్యాప్లు ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్లో మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్లు ఉన్నటువంటి బైబిల్ గురించి మాట్లాడుతున్నాను. అందులో యెరూషలేముకి పైన కుడివైపున క్రింద యెరూషలేము కనబడుతుంది మీకు. అరేబియా అని ఉంది కదూ, కుడివైపున క్రింద అరేబియా ఉంది. అరేబియాకు పైగా యెరూషలేము ఉంది. యెరూషలేముకు పైగా కైసరయ అని కనబడుతోంది. ఆ కైసరయలో పౌలు గారు ఖైదీగా తన యొక్క ఆత్మీయ సువార్త యాత్రలో అక్కడ ఖైదు జీవితాన్ని అనుభవిస్తాడు. అందుచేత ఈ కైసరయ నుండి ఆయన వ్రాసి ఉంటాడని ఒక క్రిస్టియన్ గ్రూప్ వారి అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. కానీ కైసరయ నుంచి పత్రిక వ్రాసాడనడానికి మనకు అవకాశాలు చాలా 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 తక్కువ. కైసరయ నుంచి అని చెప్పడానికి ఎక్కువగా వీలు పడని పరిస్థితి కైసరయ విషయంలో. ఇక 2, పౌలు గారు తన జీవితంలో 3వ ప్రయాణాన్ని చేస్తుండగా ఆయన ఎఫెసు అనే ప్రాంతంలో ఎక్కువ కాలం గడుపుతాడు. ఆ ఎఫెసులో ఉండి ఆయన ఈ పత్రిక వ్రాసాడని చెప్పే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎఫెస్ ఎక్కడుందో చూద్దాం, మళ్ళీ అదే మ్యాప్కి వద్దాం. ఎఫెసు అని ఒక
మీకు స్క్రీన్ మీద సర్కిల్ వేసి చూపిస్తున్నారు చూడండి. అక్కడ మొదటి మ్యాప్లో మొదటిసారి మనం చూసినప్పుడు కైసరయ్యని మీకు చూపించినట్టుగా చిన్న ఆసియా అనేటువంటి ప్రాంతంలో ఎఫెసు అని కనబడుతుంది. ఎఫెసు నుండి ఆయన పత్రిక వ్రాసాడు అని ఒక అభిప్రాయం కూడా క్రైస్తవ్యంలో ఉంది. ఇక కైసరయ్య నుండి ఆయన పత్రిక వ్రాసి ఉంటాడని చెప్పడానికి అవకాశాలు ఎంత తక్కువ ఉన్నాయో, ఎఫెసు నుండి వ్రాసి ఉంటాడని చెప్పడానికి అంతకంటే తక్కువ ఉన్నాయి. అందుచేత ఎఫెసు నుండి పత్రిక వ్రాసి ఉంటాడనడానికి కనీసం మనకు 1% కూడా మనకు అవకాశాలు కానీ ఆధారాలు కానీ కనిపించవు. మరి ఎక్కడి నుంచి ఉండొచ్చు అని అడిగితే, ఇప్పుడు మీకు ఇంకొక మ్యాప్ చూపిస్తున్నాము. ఆ మ్యాప్ ఒకసారి మీరు చూడగలిగితే, ఇక్కడ రోమ్ అన్న ప్రాంతం ఉంటుంది. ఎడమవైపు పైన అదే మ్యాప్లో ఇప్పుడు చూడండి, ఎడమ వైపున పైన రోము అని ఉంది. ఇటలీ ప్రాంతంలో రోము అని కనబడుతుంది. అక్కడ నుండి పత్రిక వ్రాసి ఉంటాడని చెప్పడానికి దాదాపుగా మనకు ఎటువంటి డౌట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. రోమా అనే ప్రాంతంలో లేదా రోమ్ అనేటువంటి ప్రాంతంలో పౌలు గారు ఖైదు జీవితాన్ని అనుభవిస్తాడు. మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం, ఈ 3 ప్రయాణాలు పూర్తయిన తర్వాత పౌలు భక్తుడు రోమ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఖైదు జీవితాన్ని అనుభవిస్తాడు. రోమ్ అనే ప్రాంతంలో పౌలు గారు 2 సార్లు చెరసాల్లోనికి వెళ్తారు. ఆయన ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మొదటి ఖైదు జీవితం. దీని ద ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్ అని అంటాం. పౌలు గారి జీవితంలో ద ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్ అని అంటాం. రైట్. ఈ ద ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో, ఆ కాలంలో పౌలు గారు ఈ రోమా చెరసాలలో నుండి 4 పత్రికలు వ్రాయడం జరుగుతుంది. క్రొత్త నిబంధనలో కనిపించే పౌలు గారి పత్రికలలో 4 పత్రికలు ఆ చెరసాలలో నుండే ఆయన వ్రాయడం జరుగుతుంది. అందులో ఒకటి మన బైబిల్లో కనిపించే ఎఫెసీ పత్రిక, మరొకటి ఫిలిప్పీ పత్రిక, మరొకటి కొలసి పత్రిక, 4వదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫిలెమోను పత్రిక. ఈ 4 పత్రికలలో 3 పత్రికలేమో సంఘాలకు రాసినవి, ఒక పత్రిక మాత్రం వ్యక్తికి రాసినది. ఈ 4 పత్రికలు కూడా ఆ రోమా చెరసాలలో నుండే ఆయన రాశాడు. ఇక్కడ చెరసాల అనగానే దయచేసి గమనించండి, పౌలు గారికి దేవుని కృపను బట్టి ఒక సదవకాశం అక్కడ లభిస్తుంది. చెరసాల అనగానే మనం ఊహించుకునేటువంటి మామూలుగా రెగ్యులర్ జైల్స్ ఏవైతే ఉంటాయో లేదా రెగ్యులర్గా ఖైదీలు ఎలా ఉంటారో అలాంటి పరిస్థితి కాకుండా పౌలు గారిని ఒక గృహంలో నిర్బంధించి ఉంటారు. దీన్నే మనము హౌస్ అరెస్ట్ అని అంటాం. హౌస్ అరెస్ట్ అయి ఉండి ఆయన నిర్బంధంలో ఉండి, అంటే ఆంక్షలు అన్నమాట. బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. మన భాషలో లాక్డౌన్ అంటే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం కూడా హౌస్ అరెస్ట్ అయి ఉన్నాం కదా, మనం బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఏదో ఆ కూరగాయలకి వాటికి బయటికి వెళ్తున్నాం, కానీ పౌలు గారికి అది కూడా లేదు. కంప్లీట్ లాక్డౌన్ అన్నమాట. అలాంటి ఒక పరిస్థితిని రోమ్ అనే ప్రాంతంలో ఆయన ఒక ఖైదీగా ఆయన ఖైదు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. సుమారు ఒక 2 సంవత్సరాల పాటు మళ్ళీ అక్కడ కూడా. అయితే కొంతమంది అది ఈ పత్రిక వ్రాసేటప్పటికీ హౌస్ అరెస్ట్ కాదు, ఆయన నిజంగానే ఒక జైల్లో, రెగ్యులర్ జైల్లోనే ఉన్నాడు అని చెప్పే ఒక వర్షన్ కూడా ఉంది. దానికి అంత అవకాశాలు లేవు. హౌస్ అరెస్ట్ అనేదే 100కు 100% అని మనం పత్రిక చదివే కొద్దీ ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. ఆయన హౌస్ అరెస్ట్ అయి ఉండి రాశాడు పత్రిక అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి రాశాడు? రోమ్ అన్న ప్రాంతం నుంచి. హౌస్ అరెస్ట్ అంటే ఇక్కడ ఈయనకున్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తాను. హౌస్ అరెస్ట్ అంటే ఈయన మాత్రం బయటికి వెళ్ళకూడదు, కానీ ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. ఈ అవకాశం ఉంది ఆయనకి. ఈయన మాత్రం బయటికి వెళ్ళకూడదు, ఎవరైనా విజిటర్స్ ఆయన దగ్గరికి రావచ్చు. వచ్చి ఆయన మాటలు విని చక్కగా ఆయన మాటలు నేర్చుకొని వారితో సమయాన్ని గడిపి ఒక టైంని ఆయన కేటాయించబడినటువంటి ఆ టైంలో ఎవరైనా రావచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, వెళ్ళొచ్చు. మనకి ఇది అపోస్తలుల కార్యములలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు
28వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనము ఒకసారి చూద్దాం. అంటే మీకు అర్థం కావడానికి ఒకసారి 16వ వచనం చూసి తర్వాత కిందికి వెళ్దాం. 16వ వచనం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 16వ వచనం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందాను. గమనిస్తున్నారు ఇది? మళ్ళీ 16వ వచనం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందాను. ప్రత్యేక అంటే రెగ్యులర్ ఖైదీలు ఉన్నట్టుగా కాదు. ఈయనకు ఒక స్పెషల్ అవకాశం, సెలవు పొందాను అనే మాట ఉంది చూడండి అక్కడ. అందరు గమనిస్తున్నారా? అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంగ్లీష్లో కూడా ఏముందో ఒకసారి నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. When we got to Rome, Paul was allowed to live by himself with a soldier to guard him. అంటే ఒక సోల్జర్, సైనికులతో అని మనకు తెలుగులో కనబడుతున్న ఆయనకు స్పెషల్గా ఒక సెక్యూరిటీ గార్డ్ని లేదా ఒక సోల్జర్ అన్నాడు కదా, అదే పదాన్ని ఉపయోగిద్దాం. ఒక సైనికుణ్ణి ప్రత్యేకంగా ఆయనకు ఏర్పాటు చేసి ఆ సైనికుని యొక్క కావలిలో స్పెషల్గా ఒక ఇంటిలో ఉండడానికి, లేదా క్వార్టర్స్ అనుకోండి, సైనికులతో ఉండడం అంటే మనకు ఆర్మీ వాళ్ళకి లేదా ఈ పోలీస్ క్వార్టర్స్ లాగా ఎలాగైతే ఉంటాయో అలాంటి ఒక క్వార్టర్లో ఆయన ఉండడానికి ఆయనకు అవకాశం వచ్చింది. ఇది నిజంగా దేవుని కృప అనే మనం చెప్పవచ్చు. రైట్. అలా రోమాలో పౌలు గారికి ఒక స్పెషల్ కేటగిరీగా ఆయనను కన్సిడర్ చేసి ఆయనకు ఒక ప్రత్యేకమైన బసను ఇచ్చినప్పుడు 23వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అంటే ఎవరైనా రావచ్చు ఆయన దగ్గరికి, ఈయన బయటికి వెళ్ళకూడదు. ఆ ఫ్రీడమ్ ఆయనకు లేదు. ఎందుకు? ఆయన అరెస్ట్ చేశారుగా, కైసరయ్య నుంచి వచ్చారు ఇక్కడికి. ఇందాక నేను కైసరయ్య ఆయనే, అక్కడి నుంచి ఆయన నేను కైసర్ ఎదుట నేను నా యొక్క వాదనను వినిపిస్తానని ఆయన వాదించినప్పుడు కైసరు దగ్గరికి పౌలు గారిని పంపిస్తారు. అందుకోసం ఆయన ఇప్పుడు రోమాకు వచ్చి రోమాలో ఆయన ఖైదీగా ఉండి ఆ ఖైదు జీవితంలోనే హౌస్ అరెస్ట్ అయి ఉండి ఆయన పత్రిక వ్రాస్తున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ అయ్యాడు కనుక పత్రికలో ఒక మాట మీకు కంటికి కనపడుతుంది. దాన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి. ఒకసారి ఫిలెమోను పత్రికను మీరు చూడగలిగితే 10వ వచనంలో నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అని ఒక మాట అంటున్నాడు. బంధకములు అన్న మాట అన్నాడు. బంధకములు అనగానే ఆయనను ఏ చైన్లతోనో లేకపోతే త్రాళ్లతోనో కట్టేశారు, బొండను బిగించారు, మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఆయన హౌస్ అరెస్ట్ అయి ఉండడమే దాన్ని మీరు బంధకాలుగా మీరు దాన్ని కన్సిడర్ చేయాలి. ఈ పదం గురించి మనం తర్వాత మాట్లాడతాం. రెండవ భాగంలో మనం ఈ బంధకాల గురించి మాట్లాడతాం. ఒకసారి ఈ పదాన్ని కూడా నేను ఇంగ్లీష్లో చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది కదూ, అందులో 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఐ అపీల్ టు యూ ఫర్ మై సన్, ఎవరి గురించి అయితే రాస్తున్నాడో ఆ కుమారుని గురించి మాట్లాడుతూ, హూ బికేమ్ మై సన్ వైల్ ఐ వాజ్ ఇన్ చైన్స్ అన్నాడు. చైన్స్ అనగానే ఆయనను సంఖ్యలతో కట్టేశారు అని మీరు వెంటనే లిటరల్గా తీసుకోకండి. దాన్ని సంఖ్యలతో నిజంగా కట్టేసినట్టు కాదు, బంధకాలలో ఉండడాన్నే లేకపోతే బందీగా ఉండడాన్నే ఆ పదజాలంతో ఆయన వర్ణించాడని దయచేసి గమనించాలి. అక్కడ ప్రత్యేకంగా ఉండుటకు ఆయన సెలవు పొందేననే మాట మీరు వెంటనే జాగ్రత్తగా చూడాలి, దాన్ని గమనించాలి. కైసరయ్య నుండి పౌలు గారు రోమా ప్రాంతానికి ప్రయాణం చేసినప్పుడు
ఆ సముద్ర ప్రయాణంలో ఓడ బద్దలైనప్పుడు ఆయనను తీసుకొని వచ్చినటువంటి సైనికులు వారికి ఈయననే ధైర్యం చెప్పి ఆ ద్వీపంలో, వాళ్ళు ఎక్కడైతే ద్వీపంలో వారు కొద్ది రోజులు గడిపారో శీతాకాలం అంతా కూడా, ఆ ద్వీపంలో జరిగినటువంటి అద్భుతాలు ఇవన్నీ చూసినప్పుడు పౌలు గారి మీద సైనికులకు ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది. చెప్పాలంటే సైనికులు ఆయన తీసుకొని వచ్చారనడం కంటే ఈయననే వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడేమో అనిపిస్తుంటుంది అపోస్తలుల కార్యాలు మనం చదివేటప్పుడు. అందుచేత పౌలు గారికి ఉన్నటువంటి మంచి పేరును బట్టి, సైనికులు పౌలు గారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి పౌలు గారికి ఒక స్పెషల్ స్టేటస్ అక్కడ ఇచ్చారు. ఖైదీ అయినా స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోండి. నిజంగానే అక్కడ చైన్స్ అన్న ఇంగ్లీష్ పదాన్ని చూసి, బంధకాలు అనే పదాన్ని చూసి ఆయన నిజంగా బంధించేశారు అనేటువంటి ఒక ఆలోచనలోనికి దయచేసి ఎవరు వెళ్ళకండి. హౌస్ అరెస్ట్ అయి ఉండే ఈ పత్రికలు రాశాడు. ఇంతకుముందు నేను ఈ పత్రిక చెప్పినప్పుడు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అనేటువంటి ఆయన గురించి నేను ప్రస్తావించాను. ఒక కేసులో ఆయన ఒక ముఖ్య నిందితుడిగా ఉండడాన్ని బట్టి ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మనం చూస్తే ఎందరో రాజకీయ నాయకులను ఒక్కొక్కసారి హౌస్ అరెస్ట్ చేస్తుంటారు. అంటే హౌస్ అరెస్ట్ అంటే మనకు కూడా కొత్త ఏమి కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మీకు. ఈరోజు ఇప్పుడు ఈ కరోనా సీజన్లో మనం కూడా హౌస్ అరెస్ట్ అయ్యే ఉన్నాం అన్న సంగతి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తున్నారు, క్వారంటైన్ అన్న పేరు మీద ఒక 14 రోజులు కొన్ని చోట్ల, 28 రోజులు కొన్ని చోట్ల హౌస్ అరెస్ట్ చేయట్లేదు, బయటికి రాకూడదని ఆంక్షలు పెట్టి. బంధకాల్లో ఉండడమే దాదాపు గది. కానీ ఇక్కడ రీజన్ వేరు, ఆయనకు రీజన్ వేరు. సో పౌలు గారు ఈ పత్రికను ఎక్కడి నుంచి రాశాడు అని చెప్పడానికి మనకు రోమ్ అన్న ప్రాంతమే మనకు ఎక్కువగా మన కళ్ళ ముందు కనబడుతుంది. కైసరై నుంచి రాయడానికి అవకాశం లేదు, ఎఫెస్ నుంచి రాయడానికి కూడా అవకాశం లేదు. రోమ్నే మీరు ద ప్లేస్ వేర్ దిస్ లెటర్ వాజ్ రిటన్ ఫ్రమ్ అని మనం దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వెళ్దాం. ఇంకా మనం రెండవ ఉపభాగంలో ఉన్నాం. ఈ రెండవ ఉపభాగంలో ఎప్పుడు రాశాడు, ఎక్కడ నుండి రాశాడు అన్నది మనము మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ రెండవ ఉపభాగాన్ని ఇక్కడ వదిలేసి మనము మూడవ ఉపభాగంలోనికి వెళ్ళి, మూడవ ఉపభాగంలో కూడా మరికొంత సమాచారాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, గెట్ రెడీ. ఈ మూడవ ఉపభాగమే పత్రికలో 25 వచనాలు ఉన్నాయి, 5 ప్రధాన భాగాలు అన్నాను. 5 ప్రధాన భాగాలలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మొదటి ప్రధాన భాగం. ఆ మొదటి ప్రధాన భాగం పేరు పరిచయం. ఆ పరిచయంలో 3 ఉపభాగాలు. ఆ 3 ఉపభాగాలలో ఇప్పుడు మూడవ ఉపభాగాన్ని నేను మాట్లాడుతున్నాను. ఇదే ఇంతకీ పత్రిక ఆయన ఎందుకు రాశాడు. రెండవ ఉపభాగంలో ఏం మాట్లాడుకున్నాం, ఎప్పుడు రాశాడు, ఎక్కడ నుండి రాశాడు. ఇప్పుడు మూడవది ఎందుకు రాశాడు. వాట్ వాజ్ ద రీజన్, వాట్ వాజ్ ద పర్పస్, ఉద్దేశం ఏంటి, ఎందుకు రాశాడు, కారణం ఏంటి, ఈ పత్రిక వెనకలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ పత్రిక వెనకలు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అని మనము కొంత సమాచారాన్ని ఈ మొదటి భాగంలో మనము సేకరిద్దాం. ఈ పత్రిక నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఎ రికమెండేషన్ లెటర్ అని అన్నాను కదా. ఇది ఒక సిఫారసు పత్రిక అని అన్నాను. సిఫారసు పత్రిక అనగానే వెంటనే మనకు ప్రశ్న పడిపోవాలి, ఎవరు సిఫారసు చేస్తున్నారు, ఎవరికి సిఫారసు చేస్తున్నారు, ఎవరి గురించి సిఫారసు చేస్తున్నారు. రికమెండేషన్, ఎవరు రికమెండ్ చేస్తున్నారు, ఎవరికి రికమెండ్ చేస్తున్నారు, ఎవరి గురించి రికమెండ్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సరే ఎవరు రికమెండ్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఆన్సర్ పౌలు గారు, ఎవరికి రికమెండ్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఈ పత్రిక ఎవరికైతే ఆయన వ్రాసారో ఆ ఫిలేమోను అనేటువంటి వ్యక్తికి, పోతే ఎవరి గురించి ఈ పత్రిక లేదా ఈ సిఫారసు ఈ రికమెండేషన్ చేస్తున్నాడని అడిగితే ఈ పత్రికలో మనకు 10వ వచనంలో కనిపించే ఒనేసీము అనేటువంటి ఒక యవన బిడ్డ కోసం లేదా ఒక యవనస్తుడి కోసం, పౌలు గారికి ఆత్మీయ కుమారుడి కోసం. ఇప్పుడు 3 వ్యక్తులను నేను పరిచయం చేశాను మీకు. వ్రాస్తున్న వ్యక్తి, రికమెండ్ చేస్తున్న వ్యక్తి, ఇద్దరు ఒకటే, పౌలు గారు. ఈ పత్రికను ఎవరైతే రిసీవ్ చేసుకోబోతున్నారో ఆ ఫిలేమోన్ అనేటువంటి ఆ సహోదరుడికి లేదా ఆ యొక్క ఈ వ్యక్తి గౌరవ వ్యక్తి అందాం, ఆ వ్యక్తికి ఈ పత్రిక వ్రాస్తూ ఆయనకే రికమెండ్ చేస్తున్నాడు.
ఎవరి గురించి అని అడిగితే మనం మాట్లాడుకుంటున్న ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఒక నేపథ్యాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నా. రైట్. అయితే ఎలాగో ఫిలేమోన్ అనేటువంటి పేరు మళ్ళీ మనం ఇక్కడ పలుకుతున్నాం కనుక ఫిలేమోను అనేటువంటి పేరుకి అర్థం ప్రేమ గలవాడు లేదా ప్రేమించేవాడు అని అర్థం. ఫిలేమోను అనేటువంటి పదానికి ఈ పరిచయ భాగంలో ఒక అర్థాన్ని కూడా మనం చూద్దాం. ఫిలేమోను అనేటువంటి పదానికి అర్థం ప్రేమ గలవాడు లేదా ప్రేమించేవాడు. ఇంగ్లీష్లో అఫెక్షనట్ అని అనొచ్చు, అఫెక్షనట్ అని అనొచ్చు. పేరుకు తగ్గ జీవితమే ఆయనకు ఉంది అని చెప్పడానికి ఈ పత్రిక మనం ధ్యానిస్తుంటే అర్థమవుతుంది. మనం తర్వాత భాగాలలో ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. పోతే ఒనేసిము అనేటువంటి పేరుకి మనకు పత్రికలోనే అర్థం కనపడుతుంది. కింద ఫుట్ నోట్లో నంబర్స్ ఉన్నాయి కదా, 3 అనే సంఖ్య దగ్గరకు వస్తే ఒనేసిము అను పేరునకు సహాయకరమైన, చూస్తున్నారా, సహాయకరమైన, బెనిఫిషియల్ లేదా ప్రాఫిటబుల్ అని అర్థం. ఒనేసిము అన్న పదానికి ప్రాఫిటబుల్ లేదా బెనిఫిషియల్ అని అర్థం. సహాయకరమైన లేదా ప్రయోజనకరమైన అని మనము ఇలాంటి పర్యాయ పదాలు కూడా ఒనేసిము అన్న పదం కోసం మనం మాట్లాడుకోవచ్చు. ఆల్ రైట్. అయితే ఈ నేపథ్యంలో ఫిలేమోన్ ఎవరు అండ్ ఇక్కడ ఒనేసిము ఎవరు అని చూస్తే వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అడిగితే వీళ్ళిద్దరూ కూడా యజమానుడు మరియు దాసుడు. ఫిలేమోను గారు యజమానుడైతే ఒనేసిము అనేటువంటి వ్యక్తి దాసుడు. యజమానుడేంటి దాసుడేంటి అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక సంగతి ఇక్కడ ప్రస్తావిస్తున్నా. 2000 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్య పాలన ప్రాచీన ప్రపంచంలో సాగేటప్పుడు రోమా సామ్రాజ్యం ఎక్కడికెక్కడికైతే విస్తరించిందో ఆ విస్తరించిన రోమా సామ్రాజ్యం అంతటా కూడా స్లేవరీ అనేది చాలా కామన్. దీన్ని మనము దాసత్వం అని అంటాం. చాలా కామన్. రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వంలో విస్తారంగా కనిపించేదే దాసత్వం. యజమానులు దాసులు, యజమానులు దాసులు. చెప్పాలంటే రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే విస్తరించిందో విస్తరించినటువంటి రోమా సామ్రాజ్యంలో రోమా పౌరుల కంటే ఆ రోమియులకు ఉండే దాసులే ఎక్కువ మందని మనకు చరిత్ర నేర్పిస్తూ ఉంటుంది. రోమన్ సిటిజన్స్ కంటే రోమన్ స్లేవ్స్ ఎక్కువ, అంటే రోమియులకు దాసులు ఎక్కువ. నేను ఒక ఫిగర్ చెప్తాను, దాసులు ఏ సంఖ్యలో ఉండేవాళ్ళో మీకు అర్థమైపోతుంది. బాగా ధనవంతులైనటువంటి రోమిలు ఎవరైతే ఉంటారో కొంతమంది ఒక్కొక్క యజమానికి బాగా రిచ్ అయితే, ఈరోజు మనం అరబ్బులను చూస్తుంటాం కదా, అరబ్స్ చాలా రిచ్గా కనపడుతుంటారు. అలా చాలా ధనికులు, చాలా పెద్ద ధనికులైనటువంటి రోమియులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సుమారు ఒక్కొక్క వ్యక్తికి 10,000 నుండి 20,000 మంది దాసులు కూడా ఉండేవారట. 10,000 ఒక వ్యక్తికి, వాళ్ళ ఎస్టేట్లో పనిచేయడానికి. అంటే ఈరోజు మన కళ్ళ ముందు ఒక యజమాని, ఆ యజమాని కింద పనిచేసేటువంటి ఉద్యోగులు ఎలాగైతే ఉంటారో అక్కడ యజమానులు దాసులు అన్న పేరు మీద నడిచేది. కానీ ఇక్కడేమో ఉద్యోగస్తులు పనిచేసి జీతం తీసుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడ అది కాదు. ఆ యజమానుడు తన ప్రాపర్టీగా భావించేవాడు. ఒక దాసుణ్ణి ఇట్ ఈజ్ మైన్ అని ఎలాగైతే ఒక వస్తువు గురించి మనం మాట్లాడుకుంటామో, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి నావాడు, ఆ వ్యక్తి మీద నాకు సర్వాధికారం ఉంటుందనేటువంటి ఒక చాలా కఠినమైనటువంటి చట్టం రోమిలకు ఉండేది. ఒక ఇంటిని నా ఇల్లు అని అంటాం కదా, మన ఇల్లు సొంతం అయితే. ఒక వాహనాన్ని నా వాహనం అంటాం కదా, నా కారు, నా బండి అని అంటాం కదా. నా ఇల్లు, నా కారు, నా మొబైల్, నా ఆస్తి మనం ఎలాగైతే అంటామో, యజమానులు ఆ రోజుల్లో దాసులను వారి ప్రాపర్టీగా భావించేవారు. మా సొత్తు, మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం.
అంటే ఒక దాసుడిపై సర్వాధికారము కలిగినటువంటి యజమానులు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆ యొక్క దాసులను వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు అంటే చెబుతున్నాను, ఏమైనా చేసుకోవచ్చు. అరవచ్చు, తిట్టొచ్చు, గద్దించవచ్చు, దూషించవచ్చు, కొట్టొచ్చు, చివరికి అవసరమైతే మరణశిక్ష కూడా వారికి విధించవచ్చు. యజమానుడికి అంత రైట్స్ ఉంటాయి. ఏ దాసుడైనా ఒక యజమానుడికి అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, లేకపోతే యజమానుడు ఇది తప్పు అని భావిస్తే ఆ దాసుడికి తనకిష్టం వచ్చిన శిక్ష వేసుకోవచ్చు అతను. దట్ వాజ్ ఎ రోమన్ లా. రోమా చట్టంలో అలా చట్టం ఉండేది. నా మొబైల్ అంటే నేను పగలగొట్టుకుంటాను, నీకేంటి అని అంటాం మనం, అంతేనా? నా వస్తువు అది, నేను పగలగొట్టుకుంటానో పెట్టుకుంటానో, నువ్వెవడు అడగడానికి అని అంటామే. అలాగే యజమానులకు దాసులపై అలాంటి హక్కు ఉండేది. అయితే ఒక నేపథ్యాన్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కనుక ఇక్కడ మీరు ఇంకొకటి గమనించడానికే ఇదంతా తీసుకొని వస్తున్నా. ఎన్నో ప్రాంతాలకు విస్తరించిన రోమా సామ్రాజ్యంలో మనకు బైబిల్లో కనిపించే యూదులు కూడా ఉండేవారు. హెబ్రీయులు, ఇశ్రాయేలీలు, యూదులు అన్న పేరు మీద మనం మాట్లాడుకుంటామే. ఈ యూదులలో కూడా యజమానులు ఉండేవారు, ఈ యూదులలో కూడా దాసులు ఉండేవారు. రోమా ప్రభుత్వంలో ఉంటూ యూదులలో యజమానులు ఉండేవారు, యూదులలో దాసులు ఉండేవారు. అయితే అన్యజనులలో కూడా యజమానులు ఉండేవారు, అన్యజనులలో కూడా దాసులు ఉండేవారు. అయితే పౌలు గారు లాంటి సువార్థికులు ఎవరైతే ఉన్నారో వారి వాక్యాలు విని యూదులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన యజమానులు, యూదులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన దాసులు, అలాగే అన్యజనులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన యజమానులు, అన్యజనులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన దాసులు. అంటే సువార్త అందరూ వింటున్నారుగా. వింటున్న వారిలో యజమానులు వింటున్నారు, వింటున్న వారిలో దాసులు కూడా వింటున్నారు. అలా క్రీస్తు సువార్త విన్నప్పుడు మారిపోయిన యజమానులు ఉన్నారు, మారిపోయిన దాసులు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే నిజదేవుని మార్గంలోనికి ఒక యజమానుడు వస్తాడో, ఎప్పుడైతే ఒక నిజదేవుని మార్గంలోని ఒక దాసుడు వస్తాడో, అప్పుడు వెంటనే కేవలము రోమా చట్టాన్ని మాత్రమే మనసులో పెట్టుకోకుండా దీనికి సంబంధించి దేవుని చట్టం ఏమైనా మాట్లాడుతుందా, దాసత్వం గురించి దేవుడు ఏమైనా మాట్లాడా? మా కళ్ళ ముందు జీవము గల దేవుని గురించి వీళ్ళందరూ బోధిస్తున్నారు కదా, బోధిస్తున్నటువంటి వీరు ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతున్నారో అసలు స్లేవరీ గురించి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన వర్షన్ ఏంటి అన్న అవగాహన చాలా అవసరం. ఇక్కడ అన్యజనుల గురించి కాసేపు మనం పక్కన పెడదాం, కొద్దిసేపు యూదుల గురించి మాట్లాడదాం, కొద్దిసేపు ఇశ్రాయేలీల గురించి మాట్లాడదాం. ఇశ్రాయేలీలలో కూడా యజమానులు ఉంటారు, ఇశ్రాయేలీలలో కూడా దాసులు ఉంటారు. అది కేవలం కొత్త నిబంధన కాలంలో మాత్రమే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి కాదు. క్రీస్తు పూర్వము కూడా ఇశ్రాయేలీల మధ్య యజమానులు ఉండేవారు, ఇశ్రాయేలీల మధ్య దాసులు ఉండేవారు. అంతెందుకు, బాగా తెలుసు మనకు శారమ్మ, హాగరు. శారమ్మ గారు యజమానురాలు, హాగరు దాసి అని అంటాం కదా మనం. అబ్రహాము గారు కూడా దాసులు ఉండేవారు. పాత నిబంధనలో దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇశ్రాయేలీలకు కూడా దాసులు ఉండేవారు. అయితే దేవుడు ఆ దాసుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఒక విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. ఒక సందర్భాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నా. అంటే దాసత్వం గురించి, స్లేవరీ గురించి మాట్లాడుతున్నాం కనుక, దాసత్వం గురించి మానవ చట్టం ఒకటి మాట్లాడుతుంటే అదే దాసత్వం గురించి దేవుని చట్టం ఏం మాట్లాడుతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటున్నాను. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా గారు జీవిస్తున్న రోజులవి. అప్పుడు యెరూషలేముకి లేదా యూదుల మధ్య సిద్కియా అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారి కాలంలో యజమానులందరికీ ఒక ప్రకటన చేయబడింది. మీ దగ్గర ఎవరెవరైతే దాసులుగా ఉన్నారో
వారిని అందరినీ మీరు విడిచిపెట్టాలి, వారిని అందరినీ మీరు స్వతంత్రులు చేయాలి. చెప్పాలంటే అది దేవుని యొక్క సూచనగా దాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాతో చేస్తున్నటువంటి ఒక నిబంధన అన్నట్టుగా దాన్ని స్వీకరించి యజమానులందరూ కూడా దాసులను విడిచిపెట్టేస్తారు, స్వతంత్రులుగా చేస్తారు. కానీ ఏంటో మళ్ళీ వారికి మనసు మారి ఎవరినైతే స్వతంత్రులుగా విడిచిపెట్టారో వారిని మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ దాసులుగా చేసుకుంటారు, మరలా దాసులుగా చేసుకుంటారు. ఎప్పుడైతే స్వతంత్రులుగా చేసిన తర్వాత మరలా వారిని తీసుకొని వచ్చి దాసులుగా పెట్టుకున్నారో దేవుడు ఉగ్రుడైపోతాడు. దాసత్వం గురించి దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో అని తెలియజేయడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. ఉగ్రుడైపోతాడు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, ఐగుప్తుల్లో ఒకప్పుడు మీ బతుకు దాసత్వమే కదా. గుర్తు చేశాడు ఇప్పుడు హిస్టరీ. ఐగుప్తులో ఒకప్పుడు మీ బ్రతుకు దాసత్వమేగా, అక్కడ నుంచి నేనే కదా విడిపించింది మిమ్మల్ని. అంటే మీకు దాసత్వపు నీళ్ళేంటో తెలుసుగా, బానిస బతుకు కూడంటే తెలుసు కదా మీకు. అందుకే చాలాసార్లు చెప్పాను, ఐగుప్తు అనేది మీకు దాసగృహం అయితే ఆ దాసగృహం నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను. ఈ హిస్టరీ మీరు మర్చిపోకూడదు. రేపు ఎప్పుడైనా కూడా మీ క్రింద దాసులు ఎవరైనా ఉన్నప్పుడు ఆ దాసులను మొదట మీరు మనుషులుగా చూడాలి, బానిసలుగా కాదు, మనుషులుగా చూడాలి అని దేవుడు ఒక పీరియడ్ పెట్టాడు. 6 నుండి 7 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఏ దాసుడు కూడా ఒక యజమానుడి దగ్గర ఉండకూడదు. 6 నుండి 7 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు. తర్వాత అతన్ని విడిచిపెట్టేయాలి. కానీ వీళ్ళు విడిచిపెట్టి మళ్ళీ తెచ్చుకున్నారు. అప్పుడే దేవుడు ప్రవక్త గారి ద్వారా చెలవిచ్చినటువంటి మాట, ఒకరిని మీ చేతుల కింద ఒకరిని మీరు కాళ్ళ కింద పెట్టుకోవడానికి ఇష్టపడ్డారుగా, మీరు చేసినదే మీ నెత్తి మీదికి వచ్చు. ఇప్పుడు నేను బబులోనీలను రప్పిస్తాను మీ మీదికి, అప్పుడు దాసత్వపు రుచి ఏంటో మీరు కూడా చూద్దురు. కానీ అప్పుడు డిసైడ్ అయ్యి, అంటే దేవుడు బబులోనీయులకు యూదులను అప్పగించడానికి ఉన్న కారణాలలో ఇది కూడా ఒక కారణం. ఏంటది? తమ దగ్గరున్న దాసులను మనుషులుగా చూడకపోవడం, డామినేషన్, అణిచివేయడం, త్రొక్కడం. ఎంత న్యాయమైన దేవుడు నిజంగా. ఈ మాటలు వింటున్న మీరు కానీ నేను కానీ మనందరం కూడా ఒకటి ప్రశ్నించుకుందాం. మన దగ్గర ఎవరైనా పని చేస్తున్నారేమో పనివారుగా, అలా చేస్తుంటే వారిని ముందుగా మనం చూడవలసింది మనుషులుగా. మేము పనికి పెట్టుకున్నాము, వాళ్ళు పని చేస్తున్నారు, జీతం ఇస్తున్నాం కదా, కూలీ ఇస్తున్నాం కదా అని మన హవా వారి మీద చూపించడానికి పని చేయించుకునే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా పని చేయించుకోవాలి, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ గౌరవాన్ని ఇస్తూ వారి చేత పని చేయించుకొని వారికి ఇవ్వవలసినటువంటి కూలీ డబ్బులు కానీ వారికి ఇవ్వవలసినటువంటి జీతం కానీ ఇచ్చేసి పంపించేయాలి. ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించి, ఏమంటే మనం ఎక్కువగా వాడే పదం ఏంటంటే, ఒక హిట్లర్ లాగా నేను ప్రవర్తిస్తానంటే బెల్ట్ తీసుకుంటాడు దేవుడు పైనుంచి. ఇక బైబిల్లో చాలా చోట్ల ఈ పత్రిక మనం మాట్లాడుకునేటప్పుడు యజమానుల గురించి దాసుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అన్నీ ఇప్పుడు పరిచయంలో లోతుల్లోనికి వెళ్ళే ప్రయత్నం నేను చేయట్లేదు. కానీ ఈ పత్రికలో మనకు ఒక యజమానుడు ఒక దాసుడు కనబడతాడు. యజమానుడేంటి దాసుడేంటి అనే ప్రశ్న వెంటనే మీకు పుట్టే అవకాశం ఉంది. కనుక తెలియకపోతే ఈ పత్రిక వ్రాసే సమయానికి రోమా సామ్రాజ్య పాలన, రోమా ప్రభుత్వ పాలన, విస్తరించిన రోమా సామ్రాజ్యంలో దాసత్వం అనేది వెరీ 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 కామన్. కానీ రోమా చట్ట ప్రకారం యజమానులు దాసులు ఎలా చూసేవారు? ఒక ఆట బొమ్మల్లాగా చూసేవారు. ఏ ప్రాంతాలను అయితే వారు జయించారో సైనిక బలంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వారికి దాసులుగా చేసుకునేవారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను జయిస్తే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి దాసులే. తోచిన పని ఏది చేయమంటే అది చేసి చావాల్సింది, అంతే. చేయకపోతే ఇంకా చావే. దాసులకు చాలా కఠినమైనటువంటి శిక్షలు, లైంగికపరమైనటువంటి వేదన, లైంగికపరమైనటువంటి టార్చర్,
అలా చెప్పుకుంటూ పోతే చాలా భయంకరంగా ఉంటుంది వీళ్ళ చరిత్ర. అలా చాలా మన ఊహకు అందనంత కఠినమైనటువంటి దాసత్వము ఉన్నటువంటి ఆ రోమా సామ్రాజ్య పాలనలో దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా, ప్రత్యేకించి క్రైస్తవ్యంలోనికి వచ్చిన యజమానులు, క్రైస్తవ్యంలోనికి వచ్చిన దాసులు కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలము రోమా ప్రభుత్వ చట్టాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని బ్రతకకుండా, మానవుల చట్టం కంటే, మానవుల చట్టాల కంటే అతీతమైనటువంటి చట్టం దేవుని చట్టమని, ఆ దేవుని చట్టానికి భయపడి దైవ భయంతో యజమానులు యజమానుల్లాగా ఉండాలి, దైవ భయంతో దాసులు దాసుల్లాగా ఉండాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సామాజిక మార్పు కోసం పౌలు గారి పత్రికలు చాలా గొప్పగా పనిచేసాయి. పౌలు గారి పత్రికలే కాదు, క్రొత్త నిబంధనలోని పత్రికలన్నీ కూడా ఆనాటి సోషో ఎకనామిక్ కల్చర్ అని అంటాం. అంటే సామాజిక, ఆర్థిక, సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పత్రికలోని కొన్ని విషయాలు రాయబడ్డాయి. మనం ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతూ కొన్ని సంగతులు మనకు వెంటనే అర్థం కావు. అందుకే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ పత్రిక వ్రాసేటప్పటికీ ఆ ప్రపంచం ఎలా ఉంది, ఈ పత్రిక వ్రాసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు ఏంటి, అవన్నీ మనం ఆలోచిస్తేనే అర్థమవుతాయి. సమాజం మారాలి, సమాజం మారాలి, సమాజం మారాలని మనం కోరుకుంటే సమాజం మారదు. సమాజం మారాలంటే సమాజంలో ఉన్న వ్యక్తులు మారుతూ రావాలి. రాత్రికి రాత్రి అందరూ మారరుగా, రాత్రికి రాత్రి అందరూ మారరు. మార్పు అనేది కనీసం ఒకరి నుండన్నా స్టార్ట్ అవ్వాలి. ఆ ఒక్కరు ఎవరై ఉండాలి? క్రీస్తుని నమ్మిన వారై ఉండాలి. అలా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించిన యజమానులు ఎవరైతే ఉన్నారో, మీరు మార్పు రావాలని కోరుకున్నట్టుగా ఈ పత్రికలలో భక్తులు వ్రాస్తూ ఉంటారు. మార్పు ఒకరి నుంచి ఒకరికి వస్తుంటే నెమ్మదిగా ఏదో ఒక రోజు దాసత్వం అన్న సంఖ్యలే తెగిపోతాయి సమాజంలో అన్న ఒక అత్యున్నతమైనటువంటి ఆశయాలతో బైబిల్లోని పత్రికలు వ్రాయబడ్డాయి. చాలా సమస్యలను దృష్టిలో పెట్టుకొని పత్రికలు రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. అందుచేత ఫిలెమోను పత్రిక మనం మాట్లాడుకునేటప్పుడు ఒక యజమానుడు, ఒక దాసుడు, వీళ్ళిద్దరిని మనం చూద్దాం. కానీ మనం మాట్లాడుకునే ఈ యజమానుడు ఎవరైతే ఉన్నారో ఫిలెమోను గారు, చాలా మంచి భక్తుడు, చాలా చక్కని మనిషి, మంచి విశ్వాసము గలవాడు, ఒక గొప్ప విశ్వాసి, పౌలు గారికి మంచి పరిచయస్తుడు. ఫిలెమోను గారి మీద పౌలు గారికి చాలా చక్కని గౌరవప్రదమైనటువంటి అభిప్రాయం ఉంది. దానంతటిని పరిగణలోనికి తీసుకొని ఈ సిఫారసు పత్రిక వ్రాస్తున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. పరిచయంలో ఉన్నాం కదా, పరిచయంలో ఒక నేపథ్యాన్ని మాట్లాడుకుంటున్నాం, ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం మరికొంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఫిలెమోను పత్రిక పౌలు గారు రోమా అనేటువంటి ప్రాంతం నుంచి రాస్తే, ఈ రోజు ఉన్నట్టుగా మనకు పోస్ట్ ఆఫీసులు కానీ లేకపోతే ఇంకే ఇతరత్ర అవకాశాలు లేవుగా. మరి ఎలా దీన్ని పంపించాలి అని అడిగితే, పత్రిక వ్రాసిన తర్వాత మరొక ప్రాంతానికి ఒక వ్యక్తి కానీ లేదా వ్యక్తులు కానీ ఆ పత్రికను మోసుకొని వెళ్ళిపోవాలి. ఆ పత్రికను తీసుకొని వెళ్ళి ఎవరికైతే అందజేయాలో వారికి అందజేయాలి. అయితే రోమన్ ప్రిజన్లో నుండి లేదా హౌస్ అరెస్ట్ అయి ఉన్నటువంటి పౌలు గారు ఈ పత్రికను వ్రాసేటప్పుడు మరొక 3 పత్రికలు కూడా వ్రాసాడని చెప్పాను కదా ఇంతగా. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక అండ్ దిస్ పత్రిక. అంటే దిస్ పత్రిక అంటే దిస్ లెటర్, ఫిలెమోను పత్రిక, ఈ పత్రిక. ఈ 4 పత్రికలలో గుర్తుంచుకోండి, ఫిలెమోన్ అనేటువంటి ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడన్న ప్రశ్నకి సమాధానమే కొలస్సి అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. ఎందుకు ఈ పాయింట్ నేను ఇక్కడ నొక్కాలని అడిగితే, ఫిలిప్పీ పత్రిక కూడా రాశాడని చెప్పాను. ఫిలిప్పీ అనేది మాసిదోనియా ప్రాంతంలో ఉండేది. ఫిలిప్పీ అనే ప్రాంతం మాసిదోనియా అనే ప్రాంతంలో ఉంటుంది. ఒకసారి మ్యాప్ ఒకసారి చూపించి, ఎనీ మ్యాప్, లేదా కొలస్సి అనేటువంటి ఒక
దాన్ని సర్కిల్ చేసినటువంటి ఒక మ్యాప్ చూపించు. ఒకసారి మీరు చూడండి, రెడ్ కలర్లో స్క్రీన్ మీద మీకు కొలస్సై అని కనబడుతోంది. చిన్న ఆసియా ప్రాంతం, అది చిన్న ఆసియా ప్రాంతం. ఆ కొలస్సైకి ఎడమ వైపున అలా నెమ్మదిగా ఎడమ వైపుకి వస్తే మీకు ఎఫెసు ప్రాంతం కనబడుతుంటుంది. అంటే ఎఫెసు ప్రాంతం, కొలస్సీ ప్రాంతం, ఇవన్నీ చిన్న ఆసియా ప్రాంతాలు. ఎఫెసు ప్రాంతం, కొలస్సై ప్రాంతం, దీన్ని చిన్న ఆసియా ప్రాంతాలు అంటారు. అయితే పైన మీకు మాసిదోనియా కనబడుతుంది చూడండి ఒకసారి. సెంటర్లో పైన మీకు మాసిదోనియా కనబడుతుంది. మాసిదోనియా దగ్గర ఫిలిప్పీ అనే ప్రాంతం కనబడుతుందా? ఫిలిప్పీ అనే ప్రాంతం కనబడుతోంది. ఇప్పుడు రోమ్ దగ్గరకు వద్దాం. ఒకసారి రోమ్ని కూడా చూపించు. అక్కడ ఇటలీ దగ్గర రోమ్ ఉంది కదా, ఆ రోమ్ అనే ప్రాంతం నుండి ఆయన 4 పత్రికలు రాస్తే ఒక పత్రిక ఏమో మాసిదోనియాలోని ఫిలిప్పీకి వెళ్ళిపోయింది. అది మరొక సహోదరుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఫిలిప్పీ పత్రికను పక్కన పెడితే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి 3 పత్రికలు ఏంటి? ఎఫెసీ పత్రిక, ఎఫెసు ప్రాంతానికి వద్దాం, కొలస్సీ పత్రిక, తర్వాత ఫిలేమోను పత్రిక. ఈ 3 పత్రికలు మాత్రం ఒకే ప్రాంతానికే వెళ్ళాయి. ఎందుకు? ఎఫెసు అనేది చిన్న ఆసియా ప్రాంతమే, కొలస్సీ అనేది చిన్న ఆసియా ప్రాంతమే. ఇప్పుడు ఫిలేమోన్ అనేటువంటి వ్యక్తి కొలస్సీ ప్రాంతానికి చెందినవాడు. కొలస్సీ ప్రాంతానికి మాత్రమే కాదు, చెప్పాలంటే కొలస్సీ సంఘానికి చెందినవాడు. అంటే రోమా ప్రాంతము నుండి, రోమా హౌస్ అరెస్ట్లో నుండి పౌలు గారు 4 పత్రికలు రాస్తే 4 పత్రికలలో 2 పత్రికలలో ఒకటి ఫిలిప్పీ ప్రాంతానికి, మరొకటేమో ఎఫెసుకి వెళ్తే కొలస్సీ ప్రాంతానికి 2 పత్రికలు వెళ్ళిపోయాయి. కొలస్సీ ప్రాంతానికి వెళ్ళినటువంటి పత్రికల్లో ఒకటి సంఘానికి రాసినటువంటి పత్రిక, అదే కొలస్సీ పత్రిక. మరొకటేమో వ్యక్తికి వ్రాసిన పత్రిక, అదే ఫిలేమోను పత్రిక. అంటే మీరు ఫిలేమోను పత్రిక అన్నది మీరు ఎప్పుడు మీరు చదువుతున్నా వెంటనే మీకు కొలస్సీ పత్రిక కూడా తిరుగుతూ ఉండాలి. ఎందుకు? ఆయన ఈ సంఘ సభ్యుడు కనుక, ఈ ప్రాంతానికి, ఈ సంఘానికి చెందినవాడు కనుక. గమనించండి. సో ఫిలేమోను పత్రిక ఎప్పుడు చదువుతున్నా మనం కొలస్సీ పత్రికపై కొంచెం అవగాహన అలా మనం క్యారీ చేయడం ఎప్పుడు మంచిది. ఎందుకు కొలస్సీ పత్రికపై అవగాహన ఉండాలని చూస్తే గుర్తుపెట్టుకుందాం. కొలస్సీ పత్రికను, అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఎఫెసీ పత్రికను పౌలు గారు పంపించింది ఒక వ్యక్తి చేత. ఆ వ్యక్తి పేరే తుకికు. ఎవరైనా? తుకికు. ఒకసారి ఆయన గురించి మాట్లాడుకొని తర్వాత ఇక్కడికి వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము చూద్దామా? 21వ వచనం చూద్దాం. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. ఈ పత్రికను మోసుకొని వస్తున్న తుకికు అన్న సహోదరుడు నా పరిస్థితి ఏంటో మీకు తెలియజేస్తాడని చెబుతున్నాడు. రైట్. ఇప్పుడు కొలస్సీ పత్రికకు వద్దాం. కొలస్సీ పత్రికను, ఎఫెసీ పత్రికను మోసుకొని వచ్చిన వ్యక్తి ఒకరే అని మనం మాట్లాడడం కోసం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. ఎఫెసీ పత్రికలో ఏం మాట్లాడుకున్నామో కొలస్సీ పత్రికలు అదే మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ 2 పత్రికలను మోసుకొని వచ్చినది రోమ్ అనే ప్రాంతం నుండి తుకికు అనేటువంటి భక్తుడు. అది మన మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు పోతే ఫిలేమోను పత్రిక అన్నది కొలస్సీ పత్రిక టైంలోనే వ్రాయబడి ఈ 2 పత్రికలు ఒకటేసారి వచ్చాయి ఆ ప్రాంతానికి అని చెప్పడానికి ఫిలేమోను పత్రికను ఎవరు తెచ్చి ఉంటారని అడిగితే, ఒకటి ఒనేసిము ఖచ్చితంగా తెచ్చి ఉండాలి, మోసుకొని వచ్చింది. ఒనేసిముతో పాటు తుకికు అనేటువంటి వ్యక్తి కూడా, ఇద్దరు కలిసి ఈ యొక్క పత్రికను బహుశా ఫిలేమోను గారికి అందజేసి ఉండాలి. ఈ పత్రికను ఫిలేమోను గారికి ఎవరు అందజేసి ఉంటారు? ఎవరి కోసమైతే సిఫారసు చేయబడుతుందో ఆ మనిషి అయితే ఖచ్చితంగా రావాలి, ఆయన ఒనేసిము. ఒనేసిముతో పాటు ఎఫెసీ కొలస్సీ పత్రికలను మోసుకొని వచ్చిన తుకికు కూడా ఒనేసిముతో పాటు పక్కన ఉండాలి అని మనము ఈ పత్రికలోని విషయాలను మనము పఠించేటప్పుడు ఖచ్చితంగా తుకికు కూడా ఒనేసిముతో పాటు ఉంటాడని మనము గ్రహించే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. రాను పత్రిక లోపలికి మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. నో ఇష్యూస్. పోతే ఇప్పుడు
కొలసి పత్రికకు ఫిలెమోను పత్రికకు ఉన్నటువంటి సంబంధం, లేదా కొలసి పత్రిక ఫిలెమోను పత్రిక రెండు ఒకటే సందర్భంలో వ్రాయబడ్డాయి, ఒకటే టైంలో రాయబడ్డాయని చెప్పడానికి ఈ పత్రికలోను ఆ పత్రికలోను ప్రస్తావించబడిన కొంతమంది మనుషుల పేర్లు దయచేసి మనం గమనించాలి. ఒకసారి ఫిలెమోను పత్రికలో కొంతమంది వ్యక్తుల పేర్లను మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దాం. ఫిలెమోను పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది కదూ, అందులో 23-24 వచనములు, 23-24 వచనములలో మనకు కొందరు వ్యక్తుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, తర్వాత అరిస్తార్కు, తర్వాత దేమా, తర్వాత లూకా వందనములు చెప్పుచున్నారు. అంటే నేను ఈ పత్రిక వ్రాసేటప్పటికీ నా ప్రక్కన వీళ్ళందరూ ఉన్నారు, అంతేనా? ఆయనకు పరిచయం చేయడానికి వీళ్ళందరూ కూడా తోటి సహోదరులుగా, తోటి సహవాసులుగా ఉన్నారు. హౌస్ అరెస్ట్ అని అర్థం కావడానికి మీకు ఒక అద్భుతమైన క్లూ ఇది. వీళ్ళు ఎక్కడో ఏదో ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నట్టుగా ఉంటే వీళ్ళందరినీ తీసుకొని ఇంతో పాటు ఎందుకు కూర్చోబెడతారు పక్కన? కనుక హౌస్ అరెస్ట్ అయి ఉన్నారన్నది మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నా. హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు ఆయనకు పరిచర్య చేయడానికి, ఆయనతో పాటు ఉండడానికి కొంతమందికి పర్మిషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సైనికుల కావలిలో ఇదంతా జరుగుతోందన్న విషయం మర్చిపోకూడదు. మళ్ళీ ఒకసారి పేర్లు గుర్తుపెట్టుకోండి. 23-24 వచనాలు. ఎపఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వీళ్ళందరూ నాతో ఉన్నారు, మీకు వందనాలు చెప్తున్నారని చెప్పాడు. ఇప్పుడు ఫిలెమోను పత్రికలో చూసిన ఈ పేర్లన్నీ కూడా కొలసి పత్రికలు ఏమైనా కనబడతాయేమో చూద్దాం ఒకసారి. కొలసి పత్రిక 4వ అధ్యాయము, కొలసి పత్రిక 4వ అధ్యాయం. రైట్, ముందుగా 10వ వచనం చూద్దాం. 10వ వచనం. అరిస్తార్కు కనబడుతుందో లేదో గమనించండి. నా కొలసి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అరిస్తార్కు, మార్కు ఈ ఇద్దరు కూడా అక్కడ కనపడ్డారు పత్రికలో, ఫిలెమోను పత్రికలో. మరలా ఇక్కడ కొలసి పత్రికలో కూడా కనపడుతున్నారు. 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో ఎవరున్నారు? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. కొలసీలకు రాస్తూ బాగా గమనించండి, ఇక్కడ కొలసీలకు రాస్తూ ఎపఫ్రా అన్న ఆయన మీ ప్రాంతానికి చెందినవాడు అని చెబుతున్నాడు. ఇక ఎపఫ్రా గురించి లోతులోనికి వెళ్లకుండా ఎపఫ్రా అన్న పేరును మాత్రమే గమనించండి. ఈయన మనకు ఫిలెమోను పత్రికలో కూడా కనపడుతున్నాడు. అలాగే 14వ వచనం చూస్తే, 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. వీళ్ళందరూ మనకు అక్కడ కనపడ్డారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కనపడుతున్నారు. కొలసి పత్రిక, ఫిలెమోను పత్రిక రెండు ఒకటేసారి రాయబడినటువంటి పత్రికలు అని చెప్పడానికి ఇక మనకు ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఫిలెమోను పత్రికలో మనకు కనిపించే ఒక వ్యక్తే ఒనేసిము. మర్చిపోం కదా, ఒనేసిమును మర్చిపోకూడదు. ఇప్పుడు ఒనేసిము గురించిన ప్రస్తావన కొలసి పత్రికలు ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం చూసాం. ఇప్పుడు 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. పైనుంచి 8, 9 కలిసి ఉన్నాయి. 8, 9 రెండు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అంటే తుకికు, పైన తుకికు గురించి చెప్పాడు 7వ వచనంలో. తుకికు మీ దగ్గరకు వస్తున్నాడు. తుకికుతో పాటు ఒనేసిమును కూడా మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. అంటే ఒనేసిము ఎవరి దగ్గర నుంచి వచ్చిన వాడని కొలసీలతో చెబుతున్నాడు. కొలసీలారా, ఒనేసిము మీ వాడు, మీ ప్రాంతం వాడు, మీ సంఘం వాడు. అంతేనా? గమనించండి అక్కడ. మళ్ళీ అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. అంటే ఇప్పుడు లెటర్లను మోసుకొని వచ్చింది ఎవరని అడిగితే తుకికుతో పాటు పక్కన ఒనేసిము. ఎఫెసీ పత్రికను తీసుకొని వచ్చింది తుకికే, కొలసి పత్రికను తీసుకొని వచ్చింది తుకికే, ఫిలెమోను పత్రికను కూడా తుకికుతో పాటు ఒనేసిము, లేదా ఒనేసిముతో పాటు తుకికు. ఎందుకంటే ఫిలెమోను పత్రిక వ్రాయబడిందే ఒనేసిము కోసం కనుక ఒనేసిము ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు ఒనేసిము కొలసి సంఘానికి చెందినవాడైతే ఫిలెమోను ఏ సంఘానికి చెందినవాడై ఉండాలి? కొలసి సంఘానికి చెందినవాడే ఉండాలి.
గనుక ఫిలేమోన్ అనేటువంటి వ్యక్తి కొలసి ప్రాంతానికి చెందినవాడు, కొలసి సంఘానికి కూడా చెందినవాడు. దాని గురించి మనము రేపటి భాగంలో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం పరిచయంలో భాగంగా ఒక నేపథ్యాన్ని మీకు ఇచ్చే ప్రయత్నంలో ఏవైతే అవసరమో ఆ అవసరమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తూ ముందుకెళ్తున్నాను. రైట్. ఎందుకు రాశాడు ఈ పత్రిక అన్న ప్రశ్నకి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు రాశాడు అని అడిగితే సిఫారసు చేయడానికి రాశాడు. ఎవరికి సిఫారసు చేయడానికి, లేదా ఎవరికి రికమెండ్ చేయడానికి? ఫిలేమోనుకు. ఫిలేమోన్ ఎవరు? యజమాని. ఒక యజమానికి రికమెండేషన్ లెటర్ రాస్తున్నాడు. ఎవరి కోసం రికమెండేషన్ అడిగితే ఒనేసిము కొరకు. ఎందుకు రికమెండేషన్ అని మీరు అడగొచ్చు. ప్రస్తుతానికి ఒకటి మైండ్లో ఉంచుకోండి. ఒనేసిము అనేటువంటి దాసుడు యజమాని అయినటువంటి ఫిలేమోను దగ్గర ఏదో తప్పు చేశాడు. ఏ తప్పు లేదు అక్కడ. ఏదో తప్పు చేశాడు. దొంగతనం చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా చేసి ఉండొచ్చు. తప్పు చేసి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? రోమ్కి పారిపోయాడు. రోమ్కి పారిపోయి, అది దైవ సంకల్పం అనే చెప్పాలి, ఎలా వచ్చి పడ్డాడో పౌలు గారి దగ్గర వచ్చి పడ్డాడు. అనుకోకుండా జరుగుతుంటాయిగా ఒకసారి, దేవుని నడిపింపే. ఈ చిన్నవాడు వెళ్ళి పౌలు దగ్గరికి వస్తే పౌలు గారు ఈ చిన్నవాడిని సువార్త అనే వాక్యము చేత దేవుని కోసం కనేశాడు, మార్చేశాడు. అందుకే నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అని అంటున్నాడు అక్కడ. మార్చాడు. మారిపోయిన తర్వాత చాలా ఉన్నతమైనటువంటి మనసుతో ఏ యజమాని దగ్గర నుంచి అయితే వ్యక్తి వచ్చాడో ఈ వ్యక్తిని మరలా ఆయన దగ్గరికి పంపుతూ ఆయనను చేర్చుకోనమని ఫిలేమోను గారికి రికమెండ్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో ఆయన వాడినటువంటి పదజాలం కానీ ఆయన చేసినటువంటి రికమెండేషన్ కానీ ఎంత చక్కని పద్ధతిలో ఉంటుందో దాని ద్వారా మనమేం నేర్చుకోవాలనేది ఈ పత్రిక లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ నేర్చుకుంటాం. ఎందుకు రాశాడు అన్న పాయింట్ కొరకు మాత్రమే ఇక్కడ జస్ట్ వన్ లైన్ స్టేట్మెంట్ లాగా ఇచ్చేసాను మీకు. ఇది ఈ పత్రికలోని మొదటి ప్రధాన భాగం. దీన్నే మనము పరిచయం అని అంటున్నాం. పరిచయంలో ఎన్ని ఉపభాగాలు? 3. 1, ఎవరు రాశారు, రచయిత గురించి. 2, ఎప్పుడు వ్రాసాడు, ఎక్కడ నుండి వ్రాసాడు, ఆ ప్రశ్నలు మర్చిపోకండి. 3వది ఏంటి, ఎందుకు రాశాడు, దీని నేపథ్యం ఏంటి. ఆ నేపథ్యంలో భాగంగా స్లేవరీ గురించి ఆనాటి సమాజంలో ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం. కానీ దాసత్వం గురించి దేవుని యొక్క ఆలోచనలు ఏంటో కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, ఇర్మియా గారి కాలంలో. అదంతా మీకు ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం నుండి చివరి వరకు ఉంటుంది. దయచేసి ఎవరికైనా ఆసక్తి ఉంటే తర్వాత చదువుకోండి. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం నుండి 22వ వచనం వరకు అదంతా మీకు కంటికి కనపడుతుంది. ఒకసారి చదువుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆల్ రైట్. దీనిని పరిచయ భాగంగా మీరు మనసులో ఉంచుకొని మరి రెండవ ప్రధాన భాగం కోసం, రెండవ భాగంలో మనం మాట్లాడుకోవడం కోసం మీరు ఎదురు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చాలా సంవత్సరాల క్రిందట టూకీగా మాట్లాడుకున్నటువంటి ఫిలేమోను అన్నటువంటి భక్తుడికి వ్రాయబడినటువంటి పత్రికను మరొకసారి వివరంగా మాట్లాడుకున్నటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. సాతాను ఈ వాక్యము బయటికి వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నాలన్నీ చేస్తుండగా ఈ విషయంలో మాకు సహాయం చేయమని, కృప దయచేయమని, చక్కని రీతిగా రేపు రాత్రి మరొక భాగాన్ని కూడా మేము మాట్లాడుకున్నటకు మాకు వాతావరణాన్ని, పరిస్థితులను అనుకూలపరచమని వేడుకొనొచ్చు. మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. రెండవ భాగాన్ని మనం విందాం నెక్స్ట్ ఎపిసోడ్లో.